స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. అన్ని రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. నోటాతో ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తెలుసుకున్నారు. నోటాపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సమావేశాన్ని నిర్వహించింది. పంచాయతీ ఎన్నికల ముందు ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని గ్రామాలు ఏకగ్రీవం చేయాలని హస్తం పెద్దలు ప్లాన్ చేస్తుంటే, ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. నోటాతో ఎన్నికల నిర్వహణను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రజల ఆమోదం మేరకే ఏకగ్రీవం జరుగుతుందని, ప్రజల ఆమోదాన్ని కాదని నోటాతో ఎన్నికలు నిర్వహిస్తే అదనపు ఖర్చు అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఈసీకి తెలిపింది. ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లొస్తే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మరోసారి పోటీ చేయడానికి వీలు లేదనడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయ సేకరణలో నోటాతో ఎన్నికల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. ఏకగ్రీవ ఎన్నికలు బెదిరింపు, బల ప్రదర్శనతో జరుగుతున్నాయని, అలా జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఇప్పుడే తమ అభిప్రాయాన్ని చెప్పలేమంది. నోటాతో ఎన్నికల నిర్వహణ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు లేదని తెలిపింది. ఇక టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు నోటాతో ఎన్నికల నిర్వహణకు ఒప్పుకున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయాన్ని నివేదిక రూపంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముఖ్యంగా నోటాను పెట్టి కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏకగ్రీవంగా స్థానిక లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ ఏకగ్రీవంగా చేయడానికి వీలు లేదంటూ కూడా సుప్రీంకోర్టు చేసిన ఈ కామెంట్స్ సంబంధించి పైన అభిప్రాయాలు సేకరించడానికి ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రధాన పార్టీలను కూడా ముఖ్యమైన పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో పాటు అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, జనసేన, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఆయా పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలన్నిటి కూడా వ్యక్తం చేయడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాత్రం ఈ నోటాను పెట్టి ఎన్నికలు నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తాం, తాము సమర్థించకపోమంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నోటాను పెట్టి ఎన్నికలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖర్చుతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా ఇవైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అనేది అదంతా కూడా అక్కడ లోకల్ గా ఉన్న సిచ్యువేషన్ బట్టి ప్రజలంతా అక్కడ ఉన్న లీడర్లంతా ఏకాభిప్రాయంతో చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గత కొంతకాలంగా సాంప్రదాయబద్ధంగా నడుస్తుంది కాబట్టి ఆయా చోట్ల ఏకగ్రీవం అయ్యే వాటిని మాత్రం వ్యతిరేకించడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటితో పాటు ముఖ్యంగా ఈ నోటాకు సంబంధించి ఎన్నికలతో పాటు నిర్వహించినప్పుడు నోటా కంటే అభ్యర్థులు కనుక తక్కువ ఓట్లు వచ్చినట్లయితే ఆ అభ్యర్థులు మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి వీలు లేదు అంటూ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాల్సిన ఎవరైనా సరే పోటీ చేయడానికి అవకాశం కల్పించాలి. ఇలాంటి నిబంధనను కూడా మేము వ్యతిరేకిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం నోటాను పెట్టి ఎన్నికలు నిర్వహించడం అనేది కరెక్టే. ఒకవేళ ఇలా చేయకపోతే కనుక అధికార పార్టీ తన బలాన్ని అదేవిధంగా అధికారాలను వినియోగించుకొని బల ప్రదర్శన చేస్తూ ఏకగ్రీవం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే కనుక ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. నోటాను పెట్టి చేయడాన్ని తాము సమర్థిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది. మరోవైపు ముఖ్యమైన పార్టీ బీజేపీ మాత్రం ఇది సుప్రీంకోర్టులో ఇంకా క్లియర్ కట్ గా రాలేదు కాబట్టి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది వల్ల తాము ఇప్పుడే ఈ విషయంలో అభిప్రాయం చెప్పలేమంటూ కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ నోటాను పెట్టి ఎన్నికలు నిర్వహించడానికి సమర్థించడం జరిగింది. అయితే ఈ బీజేపీ అదేవిధంగా టీడీపీ గానీ జనసేన గానీ వారు కూడా నోటాను పెట్టి ఎన్నికలు నిర్వహించడానికి సమర్థిస్తూ చేశారు. అయితే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా వారి పార్టీకి సంబంధించిన అభిప్రాయాన్ని పూర్తిగా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఆయా పార్టీలకు సంబంధించిన అభిప్రాయాన్ని స్పష్టంగా ఒక అఫిడవిట్ రూపంలో కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. థాంక్యూ ప్రతాప్.